2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక రాజకీయ సునామీ లాంటివి. కాని అసలైన కథ పెద్ద పెద్ద నగరాల్లో కాదు, ఉరువకొండ లాంటి నియోజకవర్గాల్లో దాగి ఉంది. ఇక్కడ అసలేం జరిగింది? ఒక పార్టీ కేవలం 5 ఏళ్లలోనే దాదాపు 22,000 ఓట్ల తేడాతో ఎలా ఓడిపోయింది? ఈ తీర్పు వెనుకున్నది కేవలం అంకెను మాత్రమే కాదు, ఇది నీటికోసం, నమ్మకం కోసం సాగిన పోరాట కథ. రండి ఈ తీర్పును లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఉరవకొండ ఎక్కడుందో చూద్దాం. అనంతపురం జిల్లాలో కరువుకు చిరునామా అయిన రాయలసీమ నడిబొడ్డున ఉంది. ఇక్కడ నేల ఎప్పుడూ దాహంతో ఉంటుంది, ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఈ భౌగోళిక వాస్తవమే ఇక్కడి రాజకీయాలను శాసిస్తుంది. ఇది కేవలం ఒక ఊరు కాదు, ప్రతి నీటి చుక్క కోసం జరిగే నిరంతర పోరాట క్షేత్రం. ఈ మొత్తం విశ్లేషణలో మనం 3 కీలక పదాల చుట్టూ తిరుగుతాం: నీళ్లు, ఓట్లు మరియు నమ్మకం. నీళ్లు ఇక్కడి ప్రజల ప్రాణం, ఓట్లు వాళ్ల ఆశల రూపం, ఇక నమ్మకం అది నాయకుడికి ప్రజలకు మధ్య ఉండాల్సిన ఒక బంధం. ఈ మూడింటి మధ్య సంబంధం అర్థమైతేనే ఉరవకొండ తీర్పు మనకు పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఈ కథను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ఉరవకొండ నాడిను పట్టుకుందాం. తర్వాత 2024 తీర్పులోని అంకెలేం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఆ ఫలితాల వెనకున్న కారణాలను విశ్లేషించి పార్టీల బలాబలాలను చూద్దాం. చివరిగా ఓటమి నుంచి కోలుకొని సుపరిపాలన వైపు ఎలా అడుగులు వేయాలో చర్చిద్దాం. సరే, మొదటి భాగం ఉరవకొండ భూమినాడి. ఇక్కడ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందు మనం అక్కడి మట్టిని, మనుషుల కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉరవకొండలో ప్రతి ఎన్నికల హామీ ఆ నేలదాహంతోనే ముడిపడి ఉంటుంది. ఒకసారి లెక్కలు చూడండి. జనాభాలో దాదాపు 87% మంది పల్లెల్లోనే ఉంటారు. వాళ్ల జీవితం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. కాని ఆ వ్యవసాయానికి ఆధారం బోర్వెల్లు. 1000 అడుగులు లోతుకు తవ్విన బోర్లు కూడా ఎండిపోతే వాళ్ల పంటలే కాదు, వాళ్ల ఆశలు కూడా ఎండిపోతాయి. జీవితం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇదే ఉరవకొండలోని కఠినమైన నిజం. ఈ ఒక్క వాక్యం ఇక్కడి సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. ఆలోచించండి, ఇది కేవలం పొలాలకు నీళ్ల సమస్య కాదు, తాగడానికి గుక్కెడు నీళ్లకోసం నెలల తరబడి ఎదురుచూసే పరిస్థితి. ఒక ప్రభుత్వం ప్రజల రోజువారీ జీవితంలో ఇంతటి ప్రాథమిక అవసరాన్ని తీర్చలేనప్పుడు వాళ్లలో నమ్మకం ఎలా నిలబడుతుంది? సరిగ్గా ఇదే ఉరవకొండలో జరిగింది. ఓకే, ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. 2024 ఎన్నికల తీర్పు. ఇప్పుడు మనం నంబర్స్ని చూద్దాం. కాని గుర్తుంచుకోండి, ఇవి కేవలం అంకెలు కాదు. ప్రతి అంకె వెనుక ఒక ఓటర్ కథ ఉంది, వాళ్ల ఆశ ఉంది, వాళ్ల నిరాశ కూడా ఉంది. ఈ సంఖ్యలేం చెప్తున్నాయో విందాం. ఈ గ్రాఫ్ చూడండి. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ ఎంత హోరాహోరీగా ఉందో చూడండి. గట్టి ఫైట్, తేడా కేవలం 1-2%. కానీ 2024కొచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. వైఎస్సార్సీపీ ఓట్ల ఓటా 47% నుంచి ఏకంగా 41%కి పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్లు 48 నుంచి 52%కి పైగా పెరిగాయి. ఇది మామూలు మార్పు కాదు, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ ఎర్త్క్వేక్. 21,700 ఈ నంబర్ చూడండి. ఇది మామూలు మెజారిటీ కాదు. ఇంతకుముందు కేవలం కొన్ని వేల ఓట్ల తేడాతో గెలుపోటములుండేవి. అలాంటిది ఒక్కసారిగా ఇంత పెద్ద గ్యాప్ రావడమంటే ఓటర్లు చాలా స్పష్టమైన, గట్టి సందేశం ఇచ్చారని అర్థం. మార్పు కావాలని బలంగా కోరుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే కథ ఇక్కడే ఉంది. వైఎస్సార్సీపీకి దాదాపు 6% ఓట్లు తగ్గాయి. ఆ ఓట్లన్నీ దాదాపుగా టీడీపీ కూటమి వైపు మళ్ళాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కేవలం 5 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? అధికార పార్టీ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కోల్పోయింది? ఇప్పుడు దీని గురించే మనం మాట్లాడబోతున్నాం. మూడవ భాగం ఫలితం స్వరూపం. ఓకే, నంబర్స్ చూశాం, కాని ఆ నంబర్స్ వెనకున్న అసలు కథేంటి? ఆ 6% ఓట్లు ఎందుకు చేజారిపోయాయి? రండి, ఇప్పుడు మనం ఈ తీర్పును డీకోడ్ చేద్దాం. మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. ఇది ఎవరో ఒక అభ్యర్థి ఓటమి కాదు, ఇది ఒక వ్యవస్థపై, పాలనా విధానంపై ప్రజలు వ్యక్తం చేసిన అసంతృప్తి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఈ విశ్లేషణకు ఒక అర్థముంటుంది. చూడండి, ఈ ఓటమికి కొన్ని బయట కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు. దానికి తోడు ఉరవకొండ స్థానిక సమస్యలు, అంటే ఎడతెరపులేని కరువు, వ్యవసాయ సంక్షోభం, యువతలో నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు. ఇవన్నీ ఒకవైపైతే
ప్రతిపక్ష కూటమి బలంగా ఉండటం మరోవైపు అన్నీ కలిసి ప్రభావాన్ని చూపాయి. 4వ భాగం బలాలు, ఒత్తిళ్లు. బయట పరిస్థితులు అలా ఉంటే మరి పార్టీ లోపల పరిస్థితి ఏంటి, వాళ్ల బలాలేంటి, బలహీనతలేంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం VRIO అనే ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ని వాడదాం. సింపుల్గా చెప్పాలంటే పార్టీ బలాలు ఎంత విలువైనవి, ఎంత ప్రత్యేకమైనవి, వాటిని వేరేవాళ్లు కాపీ కొట్టడం ఎంత కష్టం అనేది చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. పార్టీకి 2 పెద్ద బలాలున్నాయి. ఒకటి వాళ్ల క్యాడర్, చాలా స్ట్రాంగ్. 2 సంక్షేమ బ్రాండ్. ఈ 2 చాలా విలువైనవే. కాని అవి ఎందుకు గెలిపించలేకపోయాయి? ఎందుకంటే మీరు ఎన్ని సంక్షేమ పథకాలిచ్చినా తాగడానికి నీళ్లు లేనప్పుడు, పంటలు పండనప్పుడు ప్రజలకు ఆ నీటి సమస్య పెద్దదిగా కనిపిస్తుంది. దాని ముందు ఈ పథకాలన్నీ 2వ ప్రాధాన్యతగా మారిపోయాయి. ఇక్కడే ఉంది అసలైన సమస్య. నాయకత్వం విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే యాక్టివ్గా పనిచేస్తున్నా కూడా ప్రజలతో కనెక్షన్ దెబ్బతింది, నమ్మకం సన్నగిల్లింది. రాష్ట్ర నాయకత్వం నుంచి ఎంత మద్దతు, ఎన్ని వనరులు వచ్చినా స్థానిక నాయకుడిపై ప్రజలకు నమ్మకం లేనప్పుడు ఏది పనిచేయదు. రాజకీయాల్లో అంతిమంగా లెక్కలోకి వచ్చేది ఆ కనెక్షన్, ఆ నమ్మకమే. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారమేంటో చూద్దాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కోసం మళ్లీ పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ బ్లూప్రింట్ ఎలా ఉండాలో చర్చిద్దాం. ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది కొత్తగా మొదలుపెట్టటానికి ఒక అవకాశం. సో ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలవాలంటే ఇదిగో ఒక 5 అంచెల ప్రణాళిక. ఫస్ట్, నీటి సమస్య. దానిపై వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చెయ్యాలి. సెకండ్, యువత కోసం జాబ్ మేళాలు. థర్డ్, నాయకులు జనంలో ఉండాలి. ఫోర్త్, పథకాలు అందరికీ అందేలా చూడాలి. ఫైనల్గా ఒకరినొకరు నిందించుకోవడం ఆపి భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఈ ప్లాన్ మొత్తంలో నంబర్ 1 ప్రయారిటీ ఇదే: నీళ్లు. ఫస్ట్ వాటర్. ప్రజలు దశాబ్దాలుగా ఈ కరువుతో పోరాడుతున్నారు. ఆ ఒక్క సమస్యకు నిజాయితీగా పరిష్కారం చూపగలిగితే సగం నమ్మకం అక్కడే తిరిగొస్తుంది, మిగతావన్నీ ఆ తర్వాతే. ఇక 2వ ముఖ్యమైన విషయం పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ సంపాదించడం. ఇది మాటలతో అయ్యే పని కాదు, చేతల్లో చూపించాలి. సేవ చేయాలి. నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ల కష్టాలు వినాలి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. పని చేసి చూపిస్తేనే ఆ నమ్మకం మళ్లీ పుడుతుంది. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూద్దాం. ఉరవకొండ కథ కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది కాదు. అసలు సుపరిపాలన అంటే ఎలా ఉండాలి అనేదానికి ఇదొక పెద్ద పాఠం. ఈ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంతిమ లక్ష్యం ఇదే: ప్రజల కేంద్రీకృత పాలన. అంటే ప్రభుత్వ విధానాలు, నాయకుల చర్యలు అన్నీ కూడా ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. నీళ్లు, ఉద్యోగాలు, చదువు, వైద్యం ఇలాంటి ప్రాథమిక అవసరాలు తీర్చడమే అసలైన పాలన. అప్పుడే ప్రజలు నాయకులను మనస్ఫూర్తిగా నమ్ముతారు. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఎన్నికల తీర్పు అంటే గడిచిన 5 ఏళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన మార్కులా, లేక రాబోయే 5 ఏళ్లలో తమ జీవితాలు ఎలా ఉండాలో వాళ్ళిచ్చే ఆదేశమా? ఆలోచిస్తే బహుశా రెండూనేమో. గతాన్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తుకు దారివేయడమే కదా ప్రజాస్వామ్యమంటే.